అనడం పైన కమలం పార్టీ కష్టమంటోంది. మనం తెలుసు పార్టీ నేతలందరూ దీన్ని ఒక తప్పుడు ప్రచారం, ఒక రాంగ్ నెరేటివ్ని మళ్ళీ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఒకటి. రెండోది, మనకు తెలుసు ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ సిబిఐ నోటీసులు వచ్చాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి హాజరు కావాలి విచారణకంటూ నోటీసులు కూడా వచ్చిన పరిస్థితి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఏమో చాలా సీరియస్గా ఖండిస్తోంది. గుడ్ మార్నింగ్ సతీష్ గారు, ఇద్దరు మిత్రులకు కూడా. అంటే ఆ నేరేషన్ ఏమి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, దానికి జడ్జిమెంట్ కూడా వచ్చింది, పెద్దగా దాని మీద చర్చ కూడా అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ప్రతిసారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటే, ఇప్పుడు మనోడు 60 రోజుల కాంగ్రెస్ పాలనలో సిబిఐ కేసు పెట్టండి, ఆ కేసు పెట్టండి, ఈ కేసు పెట్టండి అంటే 10 సంవత్సరాల్లో వారు పెట్టింది ఏం లేదు. సిబిఐ ఇక్కడ పర్మిషన్ లేదు అన్నది వాళ్ళు రాజకీయాలు చేసుకోవాలనుకున్నప్పుడు సిబిఐతో ఆట ఆడాలనుకున్నారు. అప్పుడు లిక్కర్ కేసును తెర మీదకి తెచ్చిండ్రు. కవిత గారి ఎపిసోడ్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రంజింపజేసిండ్రు. బీజేపీ బీఆర్ఎస్ వేరని చెప్పడానికి. కానీ వాళ్ళ అలయన్స్ ను చూద్దాం. అసలు దేశంలో ఎక్కడ ఏ అలయన్స్ ను కూడా వాళ్ళు బతికినిచ్చిన పాపాన పోలేదు. చివరికి ఇక్కడ బీఆర్ఎస్ తో అంతర్గత పొత్తుగా ఉండి బీఆర్ఎస్ 39తో ఆగింది ఎమ్మెల్యే. ఇప్పుడు 1-2తో అడ్జస్ట్ చేసి పడేస్తారు. వాళ్ళు ఎక్కువ కావాలి, ఎందుకంటే వాళ్ళ అంతర్గత పొత్తులో భాగంగానే ఎంపీలు మీకు, ఎమ్మెల్యేలు మాకు అనేది. ఎమ్మెల్యే దాంట్లో బీఆర్ఎస్ గెలవలేకపోయింది. అక్కడ బీఆర్ఎస్ ను ఓడగొట్టడంలో, కాంగ్రెస్ ను ఓడగొట్టడంలో బీజేపీ ఒక ప్రధానమైన రోల్ పోషించి మమ్మల్ని 64కు 65కు రిస్ట్రిక్ట్ చేసింది. కానీ బీఆర్ఎస్ ను మాత్రం ఓడగొట్టింది వాస్తవం. ఆయా ప్రాంతాల్లో ఇటు కాంగ్రెస్ ను కూడా ఓడగొట్టింది. అంటే వాళ్ళ రాజకీయాలు ఎట్లా ఉంటాయని చెప్పడానికి మోడల్ అది. ఇండియా కూటమిలో మమతా బెనర్జీ ఉంటది అనేసరికి వాళ్ళ మేనల్లుని పక్కకు తీసేసి నారదా స్కామ్ అని చెప్పేసి అక్కడ మేము ఎక్కడ వాకింగ్ ఏది న్యాయయాత్ర చేస్తామో అక్కడ నితీష్ కుమార్ని అసలు ఏకంగా కొలాప్స్ చేసేసి మళ్ళా బీజేపీతో అలయన్స్ తో ఉండేటట్టు చేసింది. మీకు ఏడ మీరు రాజకీయాలు చేద్దామన్నా కూడా దేశంలో విచ్ఛిన్నకరమైన రాజకీయాల కేంద్రం ఏంటంటే బీజేపీ అయింది. రెండవది, మీరు చూడండి, ఎప్పుడైనా నేను చాలా సంవత్సరాల నుంచి మనం అయితే టీవీ చూస్తున్నాం కదా, హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి, ఓన్లీ బీజేపీ వ్యతిరేక పార్టీల ప్రభుత్వాల యొక్క ఈడీ, సిబిఐ, లేకపోతే ఇంకా ఇతరత్ర న్యాయ వ్యవస్థలో లేకపోతే ఎన్ఐఏ సంబంధించే న్యూస్ వస్తాయి మీకు. ఇక వేరే న్యూసే రావు. మీరు మార్నింగ్ లేచి చూడండి, నైట్ పండుకుంటేప్పుడు కూడా చూడండి. ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉన్నాడు, ఆయన ఎంత బెదిరించినా కాంగ్రెస్ నుంచి బయటికి రాలే. చలో ఈడీ పెట్టేసి అరెస్ట్ చేసి పడేయాలి, లోపల పడేయాలి. కానీ అమ్మ బీజేపీలు ఎంతమంది ఉన్నారు అవినీతి కుబేర్ల కంటే ఎక్కువ ఎంతమంది? నేనైతే వాళ్ళ పేర్లు చెప్పొద్దు, కానీ పేర్లు చెప్పొచ్చు కూడా, కానీ ఒక్కడంటే ఒక్కడు బీజేపీ అంటే శుద్ధపూస అని చెప్పి తిరిగే పరిస్థితులు బీజేపీ ఉన్నది. నేనేమంటున్నట్టు అసలు నాకు విచిత్రం అనిపించేది ఏంటంటే, మొన్న ఎవరో మేమిద్దరం టీవీ5లో మాట్లాడుతుంటే ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, మనోడు కిషోర్ కూడా అబద్ధాలను దాన్ని కన్విన్స్ చేయడానికి మాట్లాడుతున్నాడు అని చెప్పి అని అంటే నేను అబ్జర్వ్ చేయలే. మీ దగ్గర మీ ఎమ్మెల్యేలో, మీ ఎంపీలో మీకు పేరేదో ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ ఎంపీ, వాడు మర్డర్ చేసిందని చెప్పి నేరుగా. మన పరిస్థితి ఏమైంది, ఎక్విటల్ అయ్యాడు, వాడు సస్పెండ్ కాలే, పక్కన పెట్టు. ఎవరు శివరాశ్రీ అనేది వ్యాపం కుంభకోణంలో, వసుంధర రాజే, ఇంకా చెప్పకుండా పోతే ప్రతి రాష్ట్రం గ్యాస్ కుంభకోణంలో యోగి ఆదిత్యనాథ్, ఈయన రాఫెల్ డీల్లో ఈయన, అన్ని క్లీన్ చిట్స్. గోద్రా అసలు ఇన్సిడెంటే జరగలే. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే స్కాములు చేస్తారు. కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర, వాళ్ళకు అనుకూలంగా లేని, బీజేపీకి అనుకూలంగా లేని మాత్రం స్కాములు చేస్తారు. వీళ్ళు మాత్రం శుద్ధ పూజలు అని చెప్తే ఏందో నాకైతే విచిత్రం అనిపిస్తుంది. నేను ఆ టీవీ చూడాలంటే కూడా సాయంత్రం ఎప్పుడు అదే పనిగా విష ప్రచారం, విద్వేష ప్రచారం తప్పితే ఒక్క ప్రభుత్వానికి సహకరించిన తీరుందా? వాళ్ళేమో ఎవరు వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రులేమో ఒకటి అడిగేటోళ్ళు లేడు, ఒకటి చేస్తే చేయమన్నోళ్ళు లేడు, ఒకటి చేయకపోతే చేయలేదని అనేటోడు కూడా లేడు. మోడీ ఎట్లా వాడితే వాళ్ళు అట్లా పాట వాడే. వాళ్ళు కూడా తెలుగు ఉన్నోళ్ళే ముఖ్యమంత్రులు కనపడుతుంది నాకు ఎక్కడ కూడా. ఇండిపెండెన్స్ ఉన్న ముఖ్యమంత్రులు, నా హర్యానా ముఖ్యమంత్రి మొన్న నేను ఢిల్లీలో చూసిన కాతం పప్పెటే. ఇంత పప్పుగాళ్ళు మీ వాళ్ళు ఉంచుకొని మీ దగ్గర అభివృద్ధి లేదు, పాడు లేదు. ఇప్పుడు ద్రవ్యోల్బణం పక్కన పెట్టి దేశం మొత్తం రైన్ అవుతున్నది, దాని గురించి చర్చ లేదు. ఈడీ, సిబిఐ పొద్దుగా లేస్తే ఏమైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలా లేకపోతే ఏమైనా ఏమంటారు బీజేపీ ప్రచారకర్తలు అంటే అనిపిస్తున్నది. కాబట్టి పెద్దగా బీజేపీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ఉనికి కొరకు చేసే ప్రయత్నంగా మేము చూస్తాం తప్పితే దేశంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రైతులకు జరుగుతుందండి. 16 వేస్కు 16 ఏమంటారు రహదారులకు
మేకులు కొట్టి ఎవరు లోపలికి రాకుండా చేస్తుంది. ఇదేం రాజనీతి? నిరసన చెప్పుకునే హక్కును కూడా చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు మతాన్ని నమ్ముకున్నారో మిషన్ నమ్ముకున్నారో పక్కన పెట్టండి, కానీ వాళ్ళతో రాజకీయం అయితే ఉండదు. ఏం మాట్లాడినా వాళ్ళతో కలిసి వీళ్ళు అసలు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు ఏది చేసినా ప్రజలు తిప్పి కొడుతున్నారు నాకు అంచనా. ఓకే దయాకర్ గారు, మీరు ఇద్దరు బదులు ఒక్కరిని పిలిస్తే సరిపోతుంది. కాంగ్రెస్ నుంచి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, కాంగ్రెస్ మీద పడతారు, వీళ్ళు ఇక్కడి నుంచి వస్తారు, కాంగ్రెస్ మీద పడతారు. కానీ ఒక 2 అంశాలు చెప్తాం మీకు, జస్ట్ గమనించండి. ప్రాజెక్టు అసలు కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు, అసలు అది తెలంగాణ 1 కోటి ఎకరాలకు అదే నీళ్ళు ఇస్తుంది అన్న ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చే వరకు ఒక్క సుక్క నీళ్ళు ఇస్తలేదు. ఏందో నాకు అది అర్థం కావట్లేదు. ఆ బ్యారేజీలను బంద్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ఏ. అది పగుళ్ళ వల్ల అది కింది లోతట్టు ప్రాంతాలకు ఇబ్బందికరం అని. అసలు తెలంగాణలో నిధులు మామూలు నిధులు కాదు. అసలు ఇంత ఫ్లోరీ స్టేట్ ఎక్కడన్నా ఉందా, ఇంత పెద్ద స్టేట్ ఎక్కడన్నా ఉందా అంటే సుక్క పైస లేదు. సుక్క నీళ్లు కాళేశ్వరంలో లేవు, సుక్క పైస తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేవు. వీళ్ళు 7,000 కోట్లు 8,000 కోట్లు రైతు భరోసాకు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నది బీఆర్ఎస్? అంటే రాగానే ఏమైనా కాంగ్రెస్ వాళ్ళంతా సంగ్రహ పెట్టుకొని పోయిందనే చర్చలో ఉందా? అసలు లంక బిందెలని మా ముఖ్యమంత్రి గారు అన్న లంక బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ మట్టి బిందెలు కూడా లేవని గోడలకు గీక్కొని పోయినట్టు పోయిండ్రు. మరి ఏందో ఎట్లనో వాళ్ళ వరకే పైసలు ఉన్నట్టుంది. మళ్ళీ ఏంది ముసలాయలకు ముసలమ్మల నుంచి మొదలు పెడితే మనోడు ఎక్కడ పెట్టిండు, అదొక చర్చ. నేనేమంటున్నా, కాళేశ్వరం మీద ఇప్పుడు ఇంత తొందరగా జరుగుతున్న వాటి మీద మనం అరెస్ట్లో కేసులు అని పెడితే పొలిటికల్ వెండట్ట అంటారు. పెట్టకపోతేనా సిబిఐకి ఏమంటారు? సిబిఐకి మేమెందుకు ఇస్తాం? సిబిఐ ఏం చేస్తుంది? కేసీఆర్ ని కాపాడేది కదా. మీ కిషన్ రెడ్డి గారి నుంచి మీరు కిషోర్ రెడ్డి గారికి అంటుండ్రంటేనే ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? కవితకు నోటీసులు పంపించింది కదా, ఏమైంది కవిత గారి ఇష్యూలో చెప్పండి సతీష్ గారు? రాహుల్ గారి ఇష్యూలో పెంచడం తప్పితే నేనేమంటున్నా, ఎన్నోసార్లు మీతో కూడా చెప్పిన, లెఫ్టినెంట్ జనరల్ అంటోడు ఇస్ ద హైయెస్ట్ అథారిటీ లిక్కర్ కేసులో. అసలు మన పేరన్న తెలుసా ఎవరికన్నా? ఎవరు డిసిషన్ మేకర్? ఎవరు అక్కడ? ముఖ్యమంత్రి కాదు, అక్కడ ఉన్న ఆయన పేరేంది, డిప్యూటీ సీఎం గా ఉన్న ఎక్సైజ్ మినిస్టర్ కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ అంటోడు ది ఫస్ట్ ఫెలో. ఎవరు ఆయన? ఆయన కంప్లీట్ బీజేపీ కంట్రోల్లో ఉండే చేసిండు అది. కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తాను, కేజ్రీవాల్ మా కొత్తు లేకుండా చేసింది. ఎప్పుడో 12 సంవత్సరాల కింద మర్డర్ కేసులో 812 813 నితీష్ కుమార్ పొలిటికల్ గా అణచివేయడానికి పెట్టే కేసులో నితీష్ కుమార్ తీసుకుంటుంది. అంటే మీరు ఏం చేస్తుండ్రు అంటే, నేను ఇద్దరిని ఒకటేసారి కౌంటర్ అనేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది, కానీ ఏ దానికి ఆ దానికి చెప్పాలంటే టైం మనకు లేదు, ఎందుకంటే చాలా షార్ట్ టైం కాబట్టి. ఇలా బీజేపీ గురించి రాష్ట్రంలో మాట్లాడుకొనిచ్చేది సంధించింది బీఆర్ఎస్ఏ. లేకపోతే కేసీఆర్ గారు బయట ఉండరు. నేను చెప్తున్నా, వారు లోపలికి పోవడానికి ప్రయత్నాలన్నీ కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ లోకి తీసుకుంటారు రేపు ఆయన ఏదో ఒక రకంగా. అది అంతర్గతంగా జరుగుతున్న చర్చలు. రేపు ఆ బీజేపీ దగ్గరికి పోయేది కూడా బీజేపీతో పొత్తు అంతర్గతంగా ఉండడానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు చూడండి, జగన్ పొత్త బీజేపీతో కాదా? అసలు చంద్రబాబు నాయుడు పొత్తా కాదా? అవుతుందా లేదా? జనసేన ఏంది? అట్లనే ఉంటది బీజేపీ. సౌత్ లో అది బలహీనంగా ఉన్నది, కర్ణాటకలో వాళ్ళకి బలంగా కొంత పార్టీ ఉందనే ఉద్దేశంతో. పోస్ట్ ఎలక్షన్స్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఖచ్చితంగా కుదురుతుంది. మీరు మాతో ఆ డిఎన్ఏ లేదు. ఎవరితో ఉంటారు ఈ దేశంలో? కాంగ్రెస్ అధికారంలో హిమాచల్, 2 కర్ణాటక, 3వది తెలంగాణలో. కర్ణాటకలో అధికారం